వివాహ వెబ్‌సైట్‌ల ద్వారా గూడా హిందూ ఆడపిల్లల్ని మోసం చేస్తున్న ఉదంతం వెలుగులోకొచ్చింది కోల్‌కతాలో. కోల్‌కతా పోలీసులు మతియర్ రెహమాన్ అనేవాడిని అరెస్ట్ చేశారు. అసలు తేలిందేంటంటే, నకిలీ హిందువుగా గుర్తింపును సృష్టించాడు. తనకు తను హిందువని చెప్పుకున్నాడు. సంవత్సరానికి సుమారు ₹1,50,00,000 సంపాదించే ఎక్స్‌పర్ట్ కింద చెప్పుకున్నాడు. వివాహ వెబ్‌సైట్ ద్వారా మహిళలతో భావోద్వేగ సంబంధాలు పెంచుకున్నాడు. మహిళ మరియు ఆమె కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పొందాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత భవిష్యత్తును ఊహించుకునేలా చేసుకొచ్చాడు. ఆ పైన వైద్య అత్యవసర పరిస్థితి, కుటుంబ సంక్షోభం లేదా ఆర్థిక ఇబ్బందులు సాగుతూ డబ్బులు డిమాండ్ చేసేవాడు. నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు పొందేవాడు. అనుమానం వచ్చినప్పుడు అదృశ్యమైపోయాడు. ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని ఆశ చూపి తన దగ్గర 85,000, ఒక బంగారు కంకణం, ఇతర విలువైన వస్తువుల కోసం మోసం చేశాడని మహిళ ఆరోపించింది. ఆ తర్వాత నిందితుడి కుటుంబం వ్యక్తిగత సమాచారంలో అనేక వైరుధ్యాలు బయటపడడంతో అనుమానం వచ్చింది. సోషల్ మీడియా ద్వారా అతన్ని సంప్రదించిన తర్వాత ఇట్లాంటి అనుభవాలు ఎదుర్కొని మరికొంతమంది మహిళల్ని ఆమె కనుక్కుంది. ఆ విధంగా కనీసం 15 మంది హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చు అన్నది ఇప్పుడు దర్యాప్తు అధికారులు తేల్చారు. చాలామంది బాధితులు తమకు ఒక మ్యాట్రిమోనియల్ సైట్‌లో సంప్రదించి భావోద్వేగ బంధం ఏర్పరచుకొని పెళ్లి చేసుకుంటామని వాగ్దానాలు చేసి పదే డబ్బులు డిమాండ్ చేసి చివరికి వదిలేశారని చెప్పారు. పెళ్లి లాంటి తంతు తెరిపిన తర్వాత కూడా తమను మోసం చేశారని కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ మోసం పూర్తి నెట్వర్క్‌ను వెలికితీయడానికి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.